ఎంతమందికి రా? 300 కుక్కర్ పొలం ఏంటి వలి? బాబా అరే మాకు సింపుల్గా వస్తుంది. ఏంట్రా వాటర్ అలాగే ఉన్నాయి ఇంకా. గుడ్ మార్నింగ్, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మీరు రేపటి వ్లాగ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా. ఈ రోజు వ్లాగ్ మిస్ అయిపోతున్నావు ఏంటి? డైలీ మిస్ అవ్వకండి గైస్. అదే కొంచెం అంటే ఎక్సైట్మెంట్లో ఉన్నాను. రేపటి వ్లాగ్, ఈ వ్లాగ్ చూడండి, అలానే రేపటి వ్లాగ్ తప్పకుండా చూడండి. ఎందుకంటే మనం మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అదేంటో రేపు రివ్యూలో అవ్వబోతుంది. ఎల్లుండి నుంచి మీకు కంటెంట్ అయితే అసలు మీరు ఊహించడం కూడా ఊహించలేరు. ఫుల్ మీల్స్ అనమాట మీకు. అయితే ఈరోజు మ్యాటర్ ఏంటంటే, మేము ఒక రెస్టారెంట్కి వెళ్తున్నాం. ఆ రెస్టారెంట్ పేరు పెషావర్. అక్కడ కుక్కర్ పలావ్ చాలా ఫేమస్ అవుతుంది, అంటే ఎక్కువ వైరల్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ. అంత అయితే మా వాళ్ళు చూసి దానికి వెళ్దామన్నారు అనమాట. అక్కడికి వెళ్తున్నాం. మనం ఆల్రెడీ పెషావర్ వీడియో చేసాం. అప్పుడు మనం తినలేదు ఈ ఐటమ్. ఇప్పుడు వెళ్ళి తిందాము. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. చాలా మంది జనం ఉన్నారు. లాస్ట్ టైము కింద ఉంది సిట్టింగ్. బ్యాచులర్స్ అందరు కింద అన్నారు, ఫ్యామిలీ మాత్రమే పైన అన్నారు. ఇప్పుడేమో ఫ్యామిలీకి అందరికీ పైనే పంపించారు. రెస్టారెంట్ చిన్న ఉంది, వెయిట్ చేస్తున్నాం టేబుల్ కోసం. 9 మందికి ఎక్కడ సరిపెడతారు? కుక్కర్లు ఎక్కువ మంది అడిగేస్తున్నారేమో, చూసి అడిగారు. కుక్కర్ పలావ్ చెప్పేయాలి ముందే, టైం పడుతుందేమో. 9 మనిషి ఒక్కొక్కరు తినేస్తాడా? ఎవడరా 9 కుక్కర్లు అంటున్నాడు. ఇంకా వచ్చేస్తున్నారు ఏంట్రా జనం. అదేదో ముందే పంపించేయచ్చు కదరా. వేస్ట్ గాడు, టైం వేస్ట్. టైం ఒక్క 40 దగ్గర 30 నిమిషాలు నిలబెట్టి, అది కూడా పైన ఉంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోమన్నాడు. ఎండలో నిలబడ్డారు. కాళ్ళు మొత్తం చెప్పులు అసలే వేసుకొచ్చా, నార్మల్ చెప్పులు కాలిపోయినాయి. పైన కూడా అలాగే ఉంది, ఆ మూల అద్దం నుంచి కొట్టేస్తుంది ఎండ. అసలు ఇది ప్లాన్ చేసింది ఎవరమ్మా ఈ రెస్టారెంట్? అచ్యుత్ టేస్ట్ బాగోపోవాలి. ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎఫెక్ట్. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి పైన కూడా అంతమంది ఉన్నారు. టేస్ట్ బాగోపోతే లాస్ట్ టైం తిన్నాం మేము. బటర్ చికెన్ ఒకటే బాగుంది, లచ్చా పరోటా బాగుంది. ఇది బిర్యానీ అదేదో బటర్ నేను తెప్పించాం, బాగాలేదు అదేమిని. ఈరోజు కుక్కర్ బిర్యానీ టేస్ట్ చూద్దాం. ఇంకా ఇందాక కుక్కర్ బిర్యానీ టైం పడుతుందా అని అడిగా. పడుతుంది అన్నాడు. ఇప్పుడు తీసేసుకోవచ్చు కదా ఆడంటే అలా తీసుకోవడంట. అలాగా అటు ఏమైనా అయితే మా ట్రిప్ ప్లాన్ వేసిన సృజన్ గడే ఇది చెప్పినాడు కూడా. సృజన్ ప్లానింగ్ మటన్ తిన్నాడు. ఎందుకు ప్లాన్ చేస్తాడు? బతికిపోయాడు సృజన్ గడు బతికిపోయాడు. మెనూ వచ్చింది రే అప్పుడు తింది. ఇదిరా రూజ్ మదిని పీస్ అన్నట్టు గుర్తొస్తుంది. కానీ అసలు రైస్ బాగుంది కానీ పీస్ వరస్ట్ ఉంది. అప్పుడు అసలు బాగా. ఇప్పుడు కుక్కర్ బిర్యానీ ఇందులో మెన్షన్ చేసేలేదు. స్పెషల్ ఇన్స్టాగ్రామ్లోనే మెన్షన్ చేసి ఉంటుంది. అది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో. కర్డ్ రైస్ లేదా? పర్లేదు, కర్డ్ రైస్ లేకపోయినా పర్లేదు. ఎక్కడ కుక్కర్ బిర్యానీ లేదన్నారు, బిర్యానీ లేదన్నారు. కర్డ్ రైస్ లేదండి గైస్. ఎవరైనా తినేవాళ్ళు ఉంటే ముందే గమనించాల్సింది. చట్నీతో మేనేజ్ అయిపోయి అయితే వచ్చేయండి. ఇదిరా ఇస్మే నై హై భాయ్ కుక్కర్ బిర్యానీ. కుక్కర్ స్పెషల్, కబ్సా కుక్కర్ స్పెషల్. అదే 1300. ఆల్రెడీ చెప్పాడు రేట్. ఎంతమందికి రా? 300 కుక్కర్ పొలం ఏంటి వలి? ముగ్గురికే సరిపోద్ది, ముగ్గురికన్నా సరిపోదు. కుక్కర్ కూడా ఇచ్చేస్తారు మనకి. కుక్కర్ కూడా పట్టుకెళ్ళిపోవచ్చా? స్టవ్ కుక్కర్ ఇచ్చేమని, రైస్ మటన్ కూడా ఇచ్చేయమని వండేసుకో. స్టార్టర్లు గీటర్లు కూడా చూపిద్దాం అనుకున్నాను కానీ వద్దులేరు అన్న. బడ్జెట్ అవుట్ ఆఫ్ ది బడ్జెట్ అయిపోయింది. ఇద్దరికి అయిపోద్ది అంటావా? బాబోయ్ చేసేసి రేట్ మెన్షన్ చేశారా? రేట్ మెన్షన్ చేశారా రీల్స్ లో? 1200 కాదు, 1300. 199 చూడం కదా. డివైడెడ్ బై 3 ఎంత? క్యాలిక్యులేటర్. 433.333. 1300 డివైడెడ్ బై 3 433 రూపాయలు. కరెక్ట్ చెప్పాను క్యాలిక్యులేషన్. 433.333. మటన్ పీస్ మాకు ఇక్కడ ఓన్లీ చికెన్ తినే మనిషి ఒకడు ఉంటే వాడి కోసం బటర్ చికెన్ చెప్పాము. బేసిక్గా ఇక్కడ బటర్ చికెన్ లాస్ట్ టైం తిన్నప్పుడు సూపర్ ఉంది. అసలు ఆ టెక్స్చర్ కూడా చూడండి ఎలా ఉందో. నేను ఇప్పటికీ చెప్తా, హైదరాబాద్లో బెస్ట్ బటర్ చికెన్ ఇదే. మరి ఈరోజు ఎలా ఉందో తెలీదు. ఇంకా బటర్ చికెన్ అలా వేసుకుని నా ప్లేట్లో కూడా వేసేయచ్చు కదా. ఇద్దరు ప్లేట్లో తినేద్దాం లేరు వాళ్ళు. ఉన్నాయి 2 కదా బటర్. లచ్చా పరోటా ఇది. లచ్చా పరోటా బూతలా ఉందండి ఇది.
అందులోకి బాబా బాబా కాలిపోయింది. చికెన్ పీసు గ్రేవీ పెట్టి టేస్ట్ చూద్దాం. అలా అలా నోట్లో లాస్ట్ టైం మీద కొంచెం తగ్గినప్పుడు టేస్ట్ నాకు నచ్చింది. బటర్ చికెన్లో బటర్ డ్యాన్స్ వేస్తుంది. భలే ఉంది. లచ్చ పరోటా కాదు భలే అయితే లాస్ట్ టైం మనం చెప్పింది. లాస్ట్ టైం మనం గార్లిక్ చెప్పుకుంటాం అయితే. గార్లిక్ నాన్ మీరు మాత్రం లచ్చ పరోటా చెప్పకండి, అంత గొప్పగా ఏం లేదు. ఇందులో బటర్ నాన్ అయితే వేరే లెవెల్ ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇది పీసెస్ టిక్కా తగిలించిన పీసులు అనుకుంటా చూడు. బటర్ నాన్ కూడా ఉంది. బటర్ నాన్తో తింటా, టేస్ట్ చూద్దాం. ఇది నోట్లో బ్లాస్ట్ అయిందా? సూపర్ రా, నోట్లో బ్లాస్ట్. సూపర్. కానీ వేడి వేడిగా తినేయండి. ఆ శుద్ధిగా తుప్పులతో తినేస్తున్నాడు అందరూ. అసలు ఆ గ్రేవీ ఫ్లేవరు, పీసు, బటర్ నాన్లో బటరు లచ్చా పరోటా సెట్ అవ్వలా, బటర్ నాన్ అదిరిపోయింది. వచ్చిందమ్మా. కుక్కర్ వెరైటీగా ఉందండి. కుక్కర్ వెరైటీగా ఉంది కానీ జీడిపప్పులు, కిస్మిస్, బాదం పప్పు, సలాడ్, మైనీసు, చట్నీ. బా 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 స్మెల్ మాత్రం అడిగిపోతుంది. బా ఏం స్మెల్ వస్తుందా? మంది స్మెల్ వస్తుంది. స్మెల్ కూడా స్పిట్ చేసేస్తాం, స్మెల్ పేల్చకండి. మటన్ లేని వాళ్ళు పట్టేద్దు దానికి వైపు ముక్కలు అయిపోద్ది లోపల మటన్. అసలు ఎక్కడ లీక్ అవ్వట్లేదు, ఎక్కడ చిన్న లీక్ అవ్వకుండా నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను టేస్ట్. అంత ఎక్స్పెక్ట్ చేయకు, డిసప్పాయింట్ అయిపోతాం. చపాతీలు మెస్లు ఉంటుంది కాదురా, ఆయన ఏంటి అది ఓపెన్ చేసేసి ఆయన పారిపోయాడు. ఏమైనా అవుతుందో దూరంగా వెళ్ళిపోయాడు ఆయన మనకు అప్ చూసి. ఆల్రెడీ కాషన్ గియా అంటాడు అందులో. అరే మా సింపుల్గా వస్తుంది. ఏంట్రా వాటర్ అలాగే ఉన్నాయి ఇంకా. అయ్యా రే వాటర్ హాఫ్ బాయిల్డ్ కుక్కర్ చెప్పేవేంట్రా? వాటర్ ఉంటుంది. చేస్తారా? నాకు తెలుగు వచ్చాయి. అది మిక్స్ చేస్తే కలిసిపోద్దంట. 20 నిమిషాలు అవుతుంది సార్ దీనికి. ఓకే ఓకే. కొట్టాల్సిందన్నా. రైస్ ఉంది లోపల, ఇంత బోల్ రైస్ ఉంది. మొన్నే అంత వాటర్ అంటే ఉంది, జ్యూసీ తడి తడి ఉంది. బంద్ చేసిన తర్వాత ఆ షేప్ అనేది పైన ఉంటుంది, కొంచెం ఉంటుంది అది కొంచెం కలిసిపోయింది ఇప్పుడు రైస్లో. రైస్ క్వాంటిటీ చాలా ఎక్కువరా, రైస్ క్వాంటిటీ చాలా ఎక్కువ. పీసు 4 మటన్ పీస్. అది మటన్ పీస్ కాదు, అది చూడు వలి దుమ్స్. ఇది వచ్చేది గడికి తనకి గడికి తీయకరా తెపాలంగాడు రావాలి. బోన్సారా నీకన్నీ ఏంటన్నా ఒక పీసు పీస్ సైజు ఎందుకు ఇస్తారా? మేము నలుగురు మటన్ పీస్ కూడా చాలా పెద్దగా ఉంది. మటన్ దుమ్మే కనబడింది నాకు. చేనా రాదు 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 వచ్చేస్తుంది 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 ఎలా స్మెల్ వదిలిపోయింది. రైస్ చూద్దాం, పీస్ చూద్దాం. ముందు రైస్ చూద్దాం, ఎందుకంటే రైస్ కలర్ డిఫరెంట్గా ఉంది. ఎంత ఇది ఉందంటే ములగ్గా కూర కలుపుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఇచ్చుడు అయ్యి మ్యాగీ దాంట్లో లైట్గా వాటర్ ఉంటాయి కదా. కలర్ కూడా చూడండి, రెడ్ కలర్లో ఉంది. ఇప్పి మ్యాగీ ఇప్పి చాలా ముద్దగా ఉందన్నమాట. అంటే నాకు కుక్కర పొలం ముద్దగా ఉంటే ఇష్టమే, కానీ ఇది మరీ ముద్దగా ఉంది. మనకి ఉషా మాల్పూరి కిచెన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, మన హీరో నాగశౌర్య అన్న వాళ్ళ రెస్టారెంట్. అందులో కుక్కర పొలం చాలా బాగుంటుంది. దీని మీద కొంచెం టెక్స్చర్ అది కొంచెం పొడిగా ఉంటుంది, మరీ ములగ్గా ఉంది. ఎక్కువ చెప్పేస్తున్నావు, ఇక్కడ తినాలి. తట్టుకో. రైస్ ఎక్కువ ఉడికిపోయింది నేను పెట్టుకోగానే ఎక్కువ సాల్టీగా అనిపించింది. మళ్ళీ తినగా బాగుంది 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 బాగుంది. ఫ్లేవర్ బాగుంది, ఫ్లేవర్ బాగుంది. మసాలా ఏది ఎక్కువ లేదు, ఫ్లేవర్ బాగుంది. ఆల్ మసాలాస్ ఆర్ సెటిల్డ్. అంత స్పైసీ అనిపించట్లా, కాపీరేట్ వేస్తాను. కానీ రైస్ బాగా జామ్ అయిపోయింది. నవ్వులుతుంటే జావ్ అయిపోయినట్టు అనిపిస్తుంది, కానీ రైస్ చూడండి, రైస్ లాగే కనబడుతుంది. ఇందులో ఎక్కువ ఉడికినట్టు అనిపించింది.
అంటే మనం వాటర్ ఎక్కువ వేసుకుని వండుకుంటూ ఉంటుంది చూసారు, అలా ఉంది. నాకైతే రైస్లో అక్కడ కొద్దీ మ్యాగీ గుర్తొస్తుంది. ఇప్పి మ్యాగీ ఇదే కలర్లో ఉంటుంది. మటన్ పీస్ చూడండి, కానీ టేస్ట్ మ్యాగీ టేస్ట్ కాదు, టేస్ట్ బాగుంది. మటన్ తిను, 3 ముక్కలు తినేసా. దొంగన కొడక. వేరే లెవెల్ ఉంది మటన్. మటన్ వెళ్ళిపోతుంది మొత్తం. చాలా మటన్ చాలా మామూలుగా లేదు అసలు. మటన్ పీస్ మాయా చూడండి, ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది. ఆ గ్రేవీ, అది ఏదైతే వాటర్ ఆ మసాలా ఫ్లేవర్ ఉందో మటన్ లోపల దాకా వెళ్ళి అదే మసాలా క్లియర్గా వెళ్ళింది. వేరే లెవెల్ ఉంది వాళ్ళ టేస్ట్ మాత్రం. పీస్లో మొత్తానికి మటన్ లవర్స్ ఎవరైనా ఉంటే మస్ట్ ట్రై ఈ పలావ్. ఒక్కటి ఏంటంటే జావా కొంతమంది నచ్చకపోవచ్చు. ఎందుకు ఈ వాటర్ ఇది ఈ టైప్ మీకు ఇష్టం అయితేనే రైస్ ఉంటే రైస్ నాకు ఓకే, నేను తినేస్తాను ఈ టైప్. ఇంకోటి రైస్ క్వాంటిటీ చాలా ఎక్కువ, పీసెస్ తక్కువ, 4 పీసులు. బిల్లు సంగతి చూసుకుంటే మన కుక్కర్ స్పెషల్ ఇందా చెప్పినట్టే 1299 రూపాయలు. పెషావర్ బటర్ చికెన్ 399 రూపాయలు. ట్రై చేయొచ్చు కానీ కొంచెం ఓవర్ ప్రైస్, అన్నీ ఓవర్ ప్రైజే. అసలు దానికి కుక్కర్ పలావ్కి 1300 అంటే బొక్క. కనీసం అట్లీస్ట్ ఒక 1000 రూపాయలు పెట్టినా 800 పెట్టినా ఓకే అనుకోవచ్చు, కానీ మరీ 1300 అంటే నాకు రేట్ ఎక్కువ అనిపించింది. డబ్బులు ఉన్నాయనుకుంటే తినొచ్చు, ఏదో ట్రై చేయడానికి వచ్చాం. ఓకే, టేస్ట్ అయితే డిసప్పాయింట్ చేయలేదు, బాగానే ఉంది. ఇప్పుడే ఇంటికి వచ్చాను, టేస్ట్ అయితే ఓకే. ఇంకోటి చెప్పినట్టు మీకు రేపటి వ్లాగ్ మిస్ అవ్వకండి. రేపు సర్ప్రైజ్ రివీల్ అనమాట. మీరు ఏమన్నా గెస్ట్ చేసుకుంటే కింద కామెంట్ చేయండి ఏమనుకుంటున్నారు అనేది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.